నిజంగా మతిపోయినట్టుగానే రోజు రిక్షా తొక్కడం అలవాటై కాఫీ టీ గంజా అలవాటైనట్టు ఒక్కరోజు రిక్షా తొక్కందే కాళ్ళు గుదులు పట్టి నిద్రే పట్టడం లేదు. ఇటు ఒక చక్కెర కొట్టి మన వారాల్సిన పలకరించి వస్తాను. మీరు ఇలా రిక్షా లాగుతున్నారని తెలిస్తే మోహన్ ఎంత బాధపడతాడో ఆలోచించారా? నువ్వు చెప్పింది వాడికి ఎలా తెలుస్తుంది చెప్పు. ఇదిగో నువ్వు వెళ్ళి పడుకో, నేను ఇప్పుడే వస్తాను. సరే గాని మీరు త్వరగా వచ్చేస్తారు కదా. 4 చక్కర్లు మోహన్కి మాత్రం చెప్పక. సరే. అయ్యో రాత,
ఈ దిక్కుమాల రిక్షా రావడం కూడా అలవాటేనా? బాగుంది. అమ్మా నేను ముందు ఇక్కడి నుంచి పోని. ఆ శవాన్ని ఏం చేశావు? ఎక్కడికి చేర్చాలో అక్కడికే చేర్చాను బాస్. వెరీ గుడ్. ఈ నగలన్నీ ఎక్కడ పెట్టాలో తెలుసా? ఎస్ బాస్. సరే తీసుకెళ్ళి. ఏమండి, ఏదో చెప్పవుతుందండి. లేవండి. అబ్బబ్బా, మన ఇంటికి ఎవరు వస్తారు? పడుకో. ఏమండి, నాకేదో భయంగా ఉంది. భయం ఎదురే. మోహన్, లేవయ్యా. ఇవాళ మన ఇంట్లో సందడి ఏమిటి? నువ్వు ఇంకా నిద్రపోవడం ఏమిటి? లేచి స్నానం చేయి. అబ్బా, కొంచెం నిద్రపోనే వదినా. ఇంకా నిద్ర బాబు, జాన్ పొద్దెక్కితే. ఓ, రాత్రంతా రాణి తలుచుకుని కలలు కంటున్నావా? వదినా, సర్లే గాని లేచి స్నానం చేయి బాబు. పెళ్లి పెద్దలంతా వచ్చేస్తున్నారు, ఇంకా అలాగే నిలబడ్డారే. అదే లక్ష్మి, ఏం బట్టలు కట్టుకోవాలని ఆలోచిస్తున్నాం. ఏ, ఇదిగో మీ చిరిగిపోయిన పంటలా ఉందిగా, ఇది తొడుక్కోండి. లేకపోతే నా చీరల్లా కట్టుకోండి. ఎన్నాళ్ళ నుంచో మొత్తుకుంటున్నాను, ఒక జత కొత్త బట్టలు కొనుక్కోండి అని. నా మాట విన్నారు? నా మాట విను లక్ష్మి. నేను మాత్రం ఈ శుభదినం ఇంత త్వరగా వస్తుందని కలగన్నానా? ఇదంతా మన చంపేడు చలవ. సరేనండి, నా మాట విని ఈ రోజుకైనా ఓ రెడీమేడ్ సూట్ కొనుక్కొని కట్టుకోండి. నా కళ్ళారా చూస్తాను. అవును, బరీ ఐడియా ఇచ్చావు. ఒక క్షణంలో వస్తాను. ఇదిగో ఇదిగో, అదేంటండి అలా వెళ్ళిపోతున్నారు? ఏ? ఇది కాస్త మీరు వేసుకుని వెళ్ళండి. లక్ష్మి, మనం పెద్దవాడితో వినిమందు కూపోతున్నా కదా, ఇక ఇల్లు మార్చేయాలి. అలాగే, మీరు ముందు వెళ్ళిరండి. లక్ష్మి, వచ్చేటప్పుడు ఒక పెద్ద ఫోటోగ్రాఫర్ కూడా తీసుకొస్తాను. ఫోటోగ్రాఫర్ ఎందుకు? ఎందుకు, మనందరం ఫోటోలు దిగద్దు. అవునవును, మీరు ముందు త్వరగా వెళ్ళి త్వరగా రండి. విజయాల వారు వచ్చేస్తారు. అయ్యో అయ్యో, ఇప్పుడు కూడా రిక్షా ఎందుకండి? కాస్త నడిచి వెళ్ళండి. అమ్మా అమ్మా, నాన్న పట్టుకోవడానికి పోలీసులు వచ్చారమ్మా. పట్టుకోవడానికి అదే పిచ్చి పిల్ల, లడ్డుండలు తినటానికి. రండి రండి, సమయానికి వచ్చారు. ఇవాళ మా తమ్ముడు ప్రధానం సార్. ఏమిటి సంగతి? మీ తమ్ముడు గారిని అసిస్టెంట్ కమిషనర్ గారు అర్జెంట్ గా తీసుకురమ్మన్నారు సార్. ఇందాక వచ్చి జీప్ కూడా తీసుకొచ్చాను సార్. మీరు కొంచెం నోరు తెరవండి సార్. అదేమిటి మోహన్, ఈవేళ సెలవు పెట్టాలన్నావు కదా? అవునదినా, అయినా పోలీసు ఉద్యోగానికి సెలవు చెప్పు. కాస్త త్వరగా తిరిగిరా నాయన. అలాగే వదినా, వస్తానా? అట్లాగే. లక్ష్మి, మనవాడు యూనిఫామ్ లో మంచి దర్జాగా ఉన్నాడు కదా. అది సరే గాని మీరు ఇంకా ఇలాగే నిలబడ్డారే, త్వరగా వెళ్ళిరండి. అదేమిటి మళ్ళా వద్దన్నావు కదా.